హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇన్షాల్లా మీ అందరూ బాగుండాలి దేవుని కృపను బట్టి. ఈరోజు మామూలు కూర చేతన మటన్ కర్రీ చూడండి, కేజీ దాకా ఉంటుంది. అలాగే నేను వాటర్ తీసుకున్నాను చూడండి, వాటర్లో పోసేసుకుంటాను కదా. ఇప్పుడు మూత కాడ పెట్టేసుకున్నాను. చూసారు కదా, నేను పొయ్యి మీద దాకా పెట్టుకున్నా. అలాగే నూనె పోసుకుంటున్నాను. నేను ఇప్పుడు కరివేపాకు బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ, ఉంచుకుంటాను. ఇవి చూసారు కదా, నేను ఇప్పుడు దాల్చిన చెక్క తీసుకుంటున్నా. అలాగే 4 లవంగ మగ్గలు, లాలిక్కాయలు, బిర్యానీ పువ్వు చూడండి. ఉల్లిపాయలు కడిగిరికి వచ్చినాయి. ఇప్పుడు స్పూనుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది పచ్చివాసన పోయేంతవరకు వేసుకుంటాం. చూసారు కదా, అలాగే 3 బంగాళదుంపలు చిన్న చిన్నవి, 2 క్యారెట్లు, చూడండి 2 క్యారెట్లు. నేను దీంట్లో ఉప్పు పడేసుకుంటున్నాను. పెట్టుకున్న మటను, పెరిగి, పసుపు, కారము, పౌడర్. ఇప్పుడు వీటిని కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గినాక వాటర్ పోస్తున్నాం దీంట్లో. చూడండి, కదా ఈ 2 టమాటాలు నేను మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఇది కూడా పోసుకుంటున్నా. చూడండి, ఇది కూర చాలా బాగా గ్రేవీ వస్తుంది. చూడండి, ప్యాకెట్ టమాటా పేస్ట్ ఇదిని చూడండి. ఒక 10 నిమిషాలు మగ్గిపోనిద్దాం. ఇలాగా వాటర్ పోసుకున్నాం. గ్రేవీ వచ్చేసింది. అలాగే నేను చేసుకున్న గరం మసాలా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో. అలాగే కొంచెం కొత్తిమీర కడ వేసుకుని ఈ పొయ్యి కట్టేసుకుంటాను. ఇంకా చూసారు కదా, మటన్ కర్రీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది ఇది. చూడండి, అలాగే ఇప్పుడు కొత్తిమీర కడ వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ నొక్కి బాయ్.